హాయ్ అండి, మైసూర్ పాక్ చేసుకుందాము. కరెక్ట్ కొలతలతో చెప్తాను, ట్రై చేయండి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల వరకు షుగర్ వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకోండి. అట్లానే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంకో స్టవ్ పైన 2 కప్పుల ఆయిల్ వేసుకోండి. లైట్గా వేడైన తర్వాత పక్క స్టవ్ పైన ఆయిల్ సిమ్లో పెట్టుకోండి. వేడి ఆయిలే పోయాలి. మనకి లైట్గా తీగపాకం వచ్చిందండి, మరి ముదురు తీగపాకం కాకుండా ఇట్లా లైట్గా 2 ఏళ్ళ మధ్యన లైట్గా తీగపాకం వచ్చేటప్పుడు ఆ కప్పుతో శనగపిండి అంతా కూడా వేసేసుకోండి. మీకు ఇంకా ఉండలు కడితే ఏమైనా భయంగా ఉంటే ఫస్టే ఆయిల్ 1 కప్పుడు వేసి కలిపేసి కూడా పోసుకోవచ్చు. నేను గరిటతో కలపడం మీకు ఇబ్బందిగా ఉంటే ఇసుక తీసుకొని ఇసుకతో కలిపితే ఉండలు లేకుండా వచ్చేస్తాయి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసినట్లయితే చక్కగా ఉంటుంది మైసూర్పాకు. మధ్యలో కొంచెం డార్క్గా పైన అంతా కూడా గోల్డ్ కలర్తో చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మైసూర్పాకు. పక్క స్టవ్ మీద 2 కప్పుల ఆయిల్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో ఆయిల్ పోసుకుంటూ స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసినట్లయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా మైసూర్పాకు చేసేటప్పుడు ఎవరైనా 2 మనుషులు ఉన్నట్లయితే ఒకరు కలుపుతూ ఉంటారు, ఒకరు ఆయిల్ పోస్తూ ఉంటే అంత చేయి పెయిన్ అనేది అనిపించదు, లేకపోతే చేయి నొప్పి అనిపిస్తుంది. కొద్దిగా చేసాం కాబట్టి అంత నొప్పి అనిపించదు. 1 కిలో 2 కిలోలు అయితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది చెయ్యి. అందుకని 2 ఉన్నట్టు చూసుకోండి ఎక్కువ చేసినట్లయితే. నేను కొద్దిగా చేశాను, 1 కప్పులకి 2 కప్పులకి ఏమంత పెద్ద పెయిన్ అనిపించదు. 1 కిలో పిండి తీసుకుంటే మాత్రం ఇద్దరు ఉన్నట్టు చూసుకోవాలి. పెద్ద వర్షం అండి, కరెంటు పోయింది ఇక్కడ, చూసారు కదా. ఇలా పోసుకున్న తర్వాత ఏదైనా గిన్నెలోకి ఇట్లా కుదించినట్లయితే కిందకి వెళ్ళిపోయి చక్కగా వేడిగా ఉన్నప్పుడే మీరు కట్ చేసుకుంటే చల్లగైన తర్వాత పీసులు అనేటివి వచ్చేస్తాయి. చల్లగైన తర్వాత కట్ చేయడానికి రాదు. ఇలా నేనైతే కట్ చేశాను. ఇంతకుముందు చాలా చేశాను, ఒకసారి కొబ్బరి నూనెతో చేశాను, ఒకసారి నెయ్యితో చేశాను. చాలా టేస్ట్ అయితే ఉందండి. కొబ్బరి నూనెతో చేసేటప్పుడు కొబ్బరి వేసినట్టు స్మెల్ బాగుండే, చాలా బాగుంది. ఇవ్వండి ఇట్లా మీరు ఏ స్మెల్ రాకూడదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గోల్డ్ ఆయిల్ కానీ వేసుకుంటే అంత వాసన ఉండదు, చక్కగా ఉంటుంది. చూశారు కదా, చక్కగా ఇంకా వేడిగా ఉందండి, అందుకనే మీకు చూపించడం కోసం పోసాను. కానీ ఇంకా వేడిగా ఉంది, చెయ్యి కాలుతుంది. లోపల చూసారా ఎంత గుల్లగా ఉందో. మనకి చేయడం చాలా ఈజీ, సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంది. నేను చెప్పిన కొలతలతో ఎవరికైనా మైసూర్పాకు ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి.